జనగామ జిల్లాలో బీసీ సంఘాల నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించే తలపెట్టిన జనగామ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే అగ్రవర్ణాల యత్నాలను ఎదిరించాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రోగ్రామ్ మనకు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇదే విధంగా బీసీ సంఘం అంటే ఏదో బీసీ అసోసియేషన్ లేకుంటే బీసీ ఐక్యవేదిక తీసుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళ ఉద్యమాలు ఎంత సాధిస్తున్నారు, వాళ్ళ లక్ష్యాలను ఏ విధంగా సాధించుకుంటున్నారు, ఏ విధంగా సాధించుకున్న వాళ్ళని చూసి ఇప్పటికైనా ఈ బంధుతోని రాష్ట్ర వ్యాప్తంగా మన జనగామ జిల్లా అంటే మనం ఉద్యమాలకు పెట్టింది పేరు. మనం ఈ ఉద్యమ స్ఫూర్తిని లైట్ బాగా వెనుక బీసీ ఏ కులానికి సంబంధం లేకుండా మన ఇంటి పక్కకి అందరం చెప్పుకున్న బీసీలకు అది మన బీసీ సంఘాల జేఏసీ తరఫున జనగామ ప్రాంత వ్యాపారస్తులకైనా ఇంకా విద్యా సంస్థలకైనా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ విషయమై మరి అగ్రవర్ణ నాయకుల కుట్రతో ఆగిపోయినటువంటి బీసీ రిజర్వేషన్ సాధన కోసమై రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు 18వ తారీఖున బంద్ను విజయవంతం చేయడం కోసం జనగామ జిల్లాలోని అన్ని కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఉద్యోగులు, ఇతరత్ర విద్యార్థి సంఘాల నాయకులంతా ఈ బంద్లో పాల్గొని మరి 18వ తారీఖున బంద్ను విజయవంతం చేస్తేనే బీసీల మనుగడ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి బీసీలంతా ఐక్యమై ఉండి ఈ జేఏసీని నాయకులంతా ముందుండి బంద్ విజయవంతం అయ్యేందుకు కృషి చేయాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను మోసం చేసి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్కు సహకరిస్తా అని చెప్పి ఇలా లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చే ముందు తాను క్యాబినెట్ తీర్మానం చేసి ప్రజల ముందు పెట్టి గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా, కోర్టులో పెండింగ్ ఉండగా ఎన్నికల ఈసీకి ఆదేశాలు పంపి తెలంగాణలో ఉన్న బీసీలను మరొకసారి మోసం చేసే కుట్ర చేస్తున్న రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పడానికి ఇవాళ తెలంగాణలో ఉన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో 18వ తారీఖు బంద్కు పిలుపునియడం జరిగింది. అదేవిధంగా జనగాంలో ఉండబడిన బీసీ మేధావులను, బీసీ కులాల అన్ని కులాలకు సంబంధించిన బీసీ నాయకులను సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు 18వ తారీఖు బ్రహ్మాండంగా స్వచ్ఛందంగా అన్ని స్కూల్స్, షాపులు, తర్వాత ఏదైతే వ్యాపారాల వేతలు కూడా అన్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా బంద్ చేయండి, ఏదైతే పిలుపుకు కూడా సహకరించమని చెప్పి జనగామ పట్టణంలో ఉన్న వ్యాపారవేత్తలందరినీ కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం.